ఆ విదేశీ జర్నలిస్ట్ పేరైన బంగ్లాదేశ్ ఆయన బాబు సలావుద్దీన్ షోయబ్ చౌదరి. రేవంత్ రెడ్డి కూడా సుఖమై ఉంటాడు, ఎందుకంటే చౌదరి కాబట్టి. సలావుద్దీన్ షోయబ్ చౌదరి రేవంత్ రెడ్డి గారికి పంపిస్తారు. రేవంత్ రెడ్డి గారికి అది ఇంగ్లీష్ లో అర్థం కాకపోతే అలా పిఆర్ఓ అని చెప్పి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోమని. ఇంకా చదివి ఒప్పుకుందంటే రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి కూడా పంపిస్తారు. హిండెన్బర్గ్ లో ఏదో ఒక వ్యక్తి మీద వార్త వస్తే దానికి ఏదో క్రెడిబిలిటీ ఉందని దాన్ని ఏదో పెద్ద చేయమంటే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే అట్లాంటిది ఏం లేదని సెబీని తన పని తను చేసుకోమని చెప్పింది. ఆ తర్వాత ఎన్నికలలో దానిలో ప్రధాని దాని కలగాని విదేశీ శక్తులతో, విదేశీ కుట్రలతో ఈ దేశ ప్రజాస్వామ్యం మీద నమ్మకమైనటువంటి రాహుల్ గాంధీ గారు ఆగమాగం పోయి బొక్క బోర్ల పడి 3 అంకెల డిజిట్లకు రాలేక, 3 సార్లు వచ్చిన సీట్లు బీజేపీకి సమానంగా రాలేక, సాగు దెబ్బతిని కన్నులోకి పోయి 7 వారం నవ్వాలను అర్థం కాక అహంకారపూరితంగా ఈ దేశంలో ఉన్న వ్యవస్థల మీద దాడిని కొనసాగించాలనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు. దానికి ముఖ్యమంత్రి గారు లాంటి దందాలు చేసుకునేటోళ్ళు. మా తమ్ముడు దందా చేస్తే తప్ప అని అడిగిండు. మీ తమ్ముడు దందా చేస్తే తప్పు కానప్పుడు సెబీ చైర్మన్ చేయకుంటే తప్ప అని నేను అడుగుతున్నాను. ఇది తప్పు కాకపోతే తప్పు కాదు. తమ్ముడు దందా చేస్తే ఖండించాలి. దందా చేసి తమ్మి లీగల్ గా వ్యాపారం చేసుకోమని చెప్పాలి. దందా లేదని లీగల్ వ్యాపారం అన్నారు. మరి ఏముందని ఆదాయం దగ్గరికి పోయినాం, తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని. ఆదాయం భోజనం ఎందుకు చేసినాం, అమెరికాలో నుంచి పెట్టుబడులకు ఎంఓఈలు ఎందుకు చేసుకున్నాం? ఆదాయం అనే సంస్థ తప్పు సంస్థ అయితే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంగ్లీష్ ఛానల్ ఒకదానికి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆదాయం నేను ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినాక తన వ్యాపారాన్ని గుజరాత్ నుంచి ఢిల్లీకి విస్తరించినప్పుడు తనని పిలిచి తన వ్యాపారాన్ని విస్తరించాల్సిందిగా కోరింది ఆ రోజు ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు కోరింది అని చెప్పి. సరే, తెలుగు పేపర్ల మీద మీకు విశ్వాసం ఉందో లేదో కానీ ఒక ఆంగ్ల దినపత్రికకు, ఒక ఆంగ్ల టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు పోటీ చేస్తున్నటువంటి ఆదాయం అనేటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా చెప్పింది. మై బిజినెస్ వాజ్ ఎక్స్టెండెడ్ టు ఢిల్లీ ఆన్ ద ఎంకరేజ్మెంట్ మేడ్ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ మిస్టర్ రాజీవ్ గాంధీ అని చెప్పినారు. మీకు ఆదాయం మీద నమ్మిక లేదు, రాజీవ్ గాంధీ గారి మీద నమ్మిక లేదు, సెబీ మీద నమ్మిక లేదు, సుప్రీంకోర్టు మీద నమ్మిక లేదు. మీరు పైసలు ఇచ్చి రాయించారని నన్ను అనను కానీ హిండెన్బర్గ్ మీద మాత్రం నమ్ముకున్నాను. నేను అడుగుతుంది ఏంటంటే సూటిగా హిండెన్బర్గ్ కూడా క్రెడిబిలిటీ అయింది. వాళ్ళు మళ్ళీ ట్వీట్ చేశారు త్వరలో ఇంకో సంచలనాన్ని బయట పెడతామని. రోడ్డులో పోయే దానయ్య 150 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారత ప్రజాస్వామ్యం మీద, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏదో ఒక దాడి చేయాలని కుట్ర చేస్తే దానికి మీరు ఎందుకు భజన చేస్తున్నారు రాహుల్ గాంధీ అని బ్యాచ్ అంటే నేను తెలుసుకున్నాను. ఆ హిండెన్బర్గ్ వెనకాల మీ దందా ఎందుకు అని అడుగుతుంది. ఆ హిండెన్బర్గ్ లో కొన్ని వ్యాసం రాసినోడు ఎవడు? జార్జ్ సోరెస్ అనేటోడు. రేవంత్ రెడ్డి భాషణ చెప్పాలంటే వాడు ఎవడు? షేర్లు కొని అమ్మేటోడు. ఏమంటాడు రేవంత్ రెడ్డి అసలు బ్రోకర్లు అన్నాడు. ఎవడు జార్జ్ సోరెస్ అని హిండెన్బర్గ్ లో వార్త రాసిన జర్నలిస్ట్ ఎవడు? బై ప్రొఫెషన్ ఈజ్ నాట్ ఏ జర్నలిస్ట్. వాడు సంస్థ దుకాణం పెట్టుకున్నాడు, ఈయన దందా పెట్టుకున్నాడు, వాడు దుకాణం పెట్టుకున్నాడు. దుకాణం పెట్టుకుని వాడు చిన్న చిన్న సంస్థల షేర్లు కొని ఎక్కువ పైసలకు అమ్ముకునేటోడు. ఆయన పేరు జార్జ్ సోరస్. ఆయన ఆదాని కంపెనీల షేర్లను తగ్గింపజేసి చిన్న కంపెనీల షేర్లను పెంచుకుంటారు. వ్యాపార సామ్రాజ్యంలో అడ్డగోలు డబ్బులు సంపాదించుకుంటారు. 2 తప్పుడు వార్తలు రాస్తే ఆ తప్పుడు వార్తలు పట్టుకొని దేశమంతా మేము ధర్నాలు చేస్తాం. మీరు ధర్నాలు చేస్తే తప్పు లేకపోతే బీఆర్ఎస్ ధర్నా అయితే కూడా తప్పు లేదు. కేంద్రంలో అధికారంలోకి రాలేదని మీ పార్టీ ధర్నా చేసింది, రాష్ట్రాల అధికారంలోకి పోయిందని వీళ్ళు ధర్నా చేస్తున్నారని ట్వీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకంటే ఎక్కువ ఉంటుందన్నా. సుప్రీంకోర్టు చెప్తే నమ్మరు. ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదని సెబీ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి తన రిపోర్ట్ లోపల చెప్పింది. సెబీ హిండెన్బర్గ్ కి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చింది. ఆ అమెరికా సంస్థ కూడా బాధాప్త నోటీసులు ఇచ్చింది. సెబీ ఇచ్చినటువంటి నోటీస్ కి సమాధానం చెప్పడం చేతగాక సెబీ చైర్మన్ మాధవి పూరి బచ్ మీద, ఆమె భర్త మీద ఆదాని కంపెనీలలో షేర్లు నేను ఆరోపణలు చేస్తున్నారు. ఆదాని కంపెనీలో షేర్లు ఉన్న వాళ్ళందరూ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీరు భారత షేర్ మార్కెట్ దెబ్బ చేయాలనుకుంటున్నారా? భారత వాణిజ్య వ్యాపార రంగాన్ని చేద్దామనుకుంటున్నారా? ఏం చెప్తారు? సో యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ కంట్రీస్ డెమోక్రసీ, యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ సుప్రీం కోర్ట్, యూ ఓన్లీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిండెన్బర్గ్. అయితే మేము చెప్తుంది ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది హిండెన్బర్గ్ అనేటువంటి సంస్థ, జార్జ్ సోరస్ అనేటువంటి ఒక బ్రోకర్, ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కుట్రని
భారతీయ జనతా పార్టీగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నేను. యాక్చువల్లీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఈ దేశంలో? ఇప్పుడు ఈ సంస్థని ఈ గొడవలను ఎందుకు సృష్టిస్తున్నాడు రాహుల్ గాంధీ గారు అంటే, ఇటీవల సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టులో ఒక పిటిషన్ వేస్తారు. ఆ పిటిషన్ సారాంశం ఏంటి? రాహుల్ గాంధీ ఆంగ్లేయ పౌరుడని చెప్పి ఓ కంపెనీకి డైరెక్టర్ ఉండి బ్రిటన్ లో కంపెనీని స్థాపించి దాని పేరు మీద వ్యాపారం చేసి 2-3 సార్లు అక్కడ ఉండేటువంటి ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు, అక్కడ ఉండేటువంటి ఆర్థిక సంస్థలకి రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు బ్రిటన్ పౌరుడని చెప్పి బాధాప్త అఫిడవిట్లు ఇచ్చి భారతదేశంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇక్కడ ఇండియన్ సిటిజన్ అని రాసి అక్కడ ఆంగ్లేయ పౌరసత్వం ఉందని రాసింది కాబట్టి దాని మీద సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ వేస్తే సభ్యత్వం ఉంటుందో సిటిజన్షిప్ ఉంటుందో పోతుందో. తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఉండే పాపం 2-3 సార్లు గెలిచినాక ఆయన ఇండియన్ సిటిజన్ కాదని చెప్పి జడ్జిమెంట్ వచ్చి చెన్నమనేని రమేష్ గారు వేములవాడ ఎమ్మెల్యే గారి పౌరసత్వం కాదని తెలిసినట్టు రేపేమన్నా రాహుల్ గాంధీ పౌరసత్వం కాదని తేలిస్తే మీరు మోడీకి వ్యతిరేకంగా కొట్లాడినాం కాబట్టి మా సిటిజన్షిప్ తీసేసిరు అని ఒక తప్పించుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి ఇది లేదు తప్ప ఇంకొకటి లేదు. మై క్వశ్చన్ ఈస్ రైట్. మీకు భారత ప్రజాస్వామ్యం మీద, భారత జర్నలిస్టుల మీద, ఇండియన్ టీవీల మీద విశ్వాసం ఉందా లేదా? ఒక మాట చెప్పుంది. మాకు ఇండియన్ టీవీల మీద, ఇండియన్ జర్నలిస్టుల మిత్రుల మీద విశ్వాసం లేదు. మాకు ఫారిన్ కంపెనీల మీద, ఫారిన్ పేపర్ల మీద, దందాలు చేసుకునేటోళ్ళ మీద, దళారుల మీద నీకు విశ్వాసం ఉందని చెప్తే, మరి బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి చౌదరి గారు రాసినటువంటి ఆర్టికల్ కి మీ సమాధానం ఏంటో చెప్పాలి. పత్రిక ఏదో చిన్న పత్రిక కాదు, వెబ్సైట్ కాదు, ప్రపంచంలో చాలా సంవత్సరాల నుంచి పబ్లిష్ అవుతున్నటువంటి ఒక మ్యాగజైన్. దాని పేరు బ్లిట్జ్, BLITZ. బ్లిట్జ్ అనే ఒక పత్రిక. అని నాకు కలర్ జిరాక్స్ లేక బ్లాక్ అండ్ వైట్ వేసి అందమైన బొమ్మలేసింది, బికినీలో బొమ్మలేసిరు, రాహుల్ గాంధీ బొమ్మలేసిరు, రాహుల్ గాంధీకి భార్యలు ఉన్నారని రాసిరు, రాహుల్ గాంధీకి పిల్లలు ఉన్నారని రాసిరు, వాళ్ళ బొమ్మలు కూడా వేసిరు పక్కన. నీకు విదేశీ జర్నలిస్టులే కరెక్ట్ అయితే, విదేశీ పేపర్లే కరెక్ట్ అయితే, హిండెన్బర్గ్ రాసింది కరెక్ట్ అని మీరు నమ్ముతుంటే అన్న, నువ్వు కూడా ఎంపీ, నేను కూడా ఎంపీ, నేను బ్రిడ్జ్ పేపర్ ని నమ్ముతున్నా. నువ్వు హిండెన్బర్గ్ నమ్మి మహమ్మద్ బురద చల్లితే నేను బ్రిడ్జ్ నమ్ముతున్నా, నేను బురద చల్లలేదు. మీరు చూసుంటారు రాహుల్ గాంధీ గారి మ్యాగజైన్, చూడకపోతే నేను పంపిస్తా. రేవంత్ రెడ్డి గారు హిండెన్బర్గ్ నమ్మిన మీరు బ్రిడ్జి నమ్మడంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా?